దేవా మీకు వందనాలయ్యా. మా బిడ్డలను సంరక్షించండి. మా ఎదుట ఉన్నప్పుడు ప్రభువా మేము వారిని కాయగలము, కానీ వారిని చూడగలము, కానీ వారి ఆలోచనలు మేము గ్రహించలేంగా. వారి ఆలోచనలను ప్రభువా మేము అదుపులో ఉంచలేముగా. వారిని గడప దాటకుండా మేము చేయగలమేమో, కానీ వారి ఆశలు వారి ఆలోచనలను ప్రభువా మేము కంట్రోల్ చేయలేంగా. స్వామి, సమస్తమును కూడా ఆధీనంలోకి తీసుకోగలిగిన దేవుడవు నీ ఒక్కడవే. నీ వాక్యం చెబుతుంది, అయ్యా మా తలంపులకు నీ సమస్త జ్ఞానమునకు మించిన సమాధానమును ప్రభువా కాపుదలగా ఉంచుతావని. నీ చేయగా మా పిల్లల ఆశలు ఆలోచనలు ప్రభువా పెడదారి పట్టకుండా అయ్యా నీతియుక్తమైన నీ మార్గాలలో దైవికమైన భయము చేత అయ్యా వాక్యము చేత కట్టుకుని అయ్యా నీతో కొనసాగుట కొరకు కృప దయచేయండి దేవా. నీకు స్తోత్రములయ్యా, స్తోత్రాలయ్యా, స్తోత్రాలయ్యా. మా బిడ్డలను సంరక్షించండి. ఇదిగో రాజవీధి మార్గములలో యవనులు తిరగకుండా, ఇదిగో మరణము ప్రభువా మృంగుతుందని, మరణము సింహము వలె గర్జిస్తూ తిరుగుతుందని, అయ్యా మరణము ప్రభువా కిటికీల గుండా ఎక్కుతుందని పసిపిల్లలను సైతం కూడా కబళించడం కోసం అయ్యా మా పిల్లలు నీకు మహిమ తెచ్చేవారుగా ఉండాలి. వారు ప్రయోజనకరమైన పాత్రలుగా ఉండాలి. ఏ ఉద్దేశం చేతి లోకానికి తీసుకొచ్చావో ఆ ఉద్దేశము నెరవేర్చబడగలగాలి నాయన. ఆ స్థితిలో నిలపండి స్వామి. నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా మాకు తెలిసి కొన్ని సంగతులు ప్రభువా మా దృష్టికి వస్తున్నాయి, కానీ ఎంతోమంది యవనస్తులు ప్రభువా మాదక ద్రవ్యాలకు మత్తు పదార్థాలకు బానిసైపోయారయ్యా. ఎదుగు నా తండ్రి నాయన అప్పుల ఊబిలో కూరుకుని పోయారయ్యా. విలాసవంతమైన జీవితాల కోసం ఈ వ్యసనాల బారిన పడిపోయినటువంటి వారై అయ్యా నా తండ్రి అవి లేకపోతే ఉండలేని స్థితిలోకి వెళ్ళిపోయి ఎక్కడ పడితే అక్కడ అప్పు చేసి వారి జీవితాలను ప్రభువా నరక కూపంగా మార్చేసుకున్న పరిస్థితులు అయిపోయాయి. ఇక ఈ జీవితం ఈ బ్రతుకొద్దు అనుకునే స్థితిగతులకు వెళ్ళిపోతున్నారయ్యా. దయచేసి మా బిడ్డలను కాపాడండి, సంరక్షించండి దేవా. మీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మంచి తండ్రి, ప్రేమానిధి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఘనమైన దేవా, మమ్మలను విశ్వాసములో స్థిరపరిచి విశ్వాసములో వృద్ధి పొందించి మా చింతలను బాధలన్నిటిని కూడా తొలగించి మా కుటుంబాలను నీ రక్తపు కాపుదలలో భద్రపరిచి క్షేమం విస్తరింపు చేసే మంచి దేవానికి వందనాలు. నన్ను మమ్మలను ప్రభువా రక్తపు కాపుదల్లో కంచె వేసి మీరు కాయండి నాయన. స్తోత్రం. ప్రార్థన చేద్దాం.